వచ్చేటప్పటికి బడి అలజడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు పాలనలో 17,98,876 మంది విద్యార్థులు చదువులకు దూరం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు. చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,009కి పడిపోయిన వైనం. 2023-24 ప్రభుత్వ పాఠశాలలో 41,75,600 మంది విద్యార్థులు. బాబు పాలన 2025-26లో అదే ప్రభుత్వ పాఠశాలలో 33,79,835కి తగ్గిన విద్యార్థులు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే 7,95,765 మంది తగ్గిపోయిన వైనం. రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్ అవుట్, జీఈఆర్ పతనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పల్లి మళ్ళీ మొదటికి వచ్చింది అంటూ గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తలడిల్లుతున్న రైతులు, మరో బగ్గుమంటున్న ఎరువులు పురుగు మందుల ధరలు, యూరియా కోసం వెళ్తే ఫర్లాంగ్ ద్వారా బారులు తీరిన అన్నదాతలు, జగన్ వచ్చిన ఒక్క పథకము లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదంటూ నక్క చెల్లెములు, నిరుద్యోగులు సతమతం, పిల్లలను పెద్ద చదువులు చదివించలేక తల్లిదండ్రులు దిగాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 అడుగులు వెనక్కి వెళ్ళిన అభివృద్ధి. ఆర్బీకి లేవు, స్కూళ్లలో నాడు నేడు బంద్, సచివాలయాలు చతికిల, అంతలో ఎంత మార్పు అంటూ సొంతోళ్లకు పండగ కోసం వచ్చిన వారి ఆవేదన. వైఎస్ జగన్ ప్రభుత్వమే మేలని గుర్తు చేసుకుంటూ చర్చోపచర్చలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే